విదేశీ పక్షుల్ని చూడటం అనేది ఎంతో ఆనందతగినటువంటి విషయం. వాటిని చూడాలంటే విదేశాలకి వెళ్ళేటటువంటి పరిస్థితి అందరికి ఉండదు. కానీ వందల ఏళ్లగా కూడా గుంటూరు జిల్లాకి అత్యంత సమీపంలో, గుంటూరుకి దగ్గరలో ఉన్నటువంటి ఉప్పలపాడు పక్షుల కేంద్రానికి 200 దేశాలకు సంబంధించినటువంటి పక్షులు ఇక్కడికి ఒక వేసవి ప్రాంతం కానీ, లేకపోతే ఇప్పుడు శీతాకాలంలో కానీ ఇక్కడికి అనేక రకాల దేశాల నుంచి ఇక్కడికి స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి వివిధ రకాల పక్షులు వస్తుంటాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు ఉప్పలపాడు పక్షుల కేంద్రంలో ఉన్నటువంటి ఈ పక్షులు. ఇవన్నీ కూడా ఇండియాలో ఉన్నటువంటి పక్షుల కంటే కూడా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా వేరు వేరు దేశాల నుంచి ఇక్కడికి వాటి యొక్క సంతాన ఉత్పత్తిని పెంచుకోవటం కోసం ఇక్కడికి వస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత గుడ్లను పెట్టి వాటిని పొదిగి తిరిగి మళ్ళీ వారి ప్రాంతాలకి వెళ్ళిపోతాయి. ఇందులో ప్రధానంగా కూడా పాకిస్తాన్కి సంబంధించి కానీ, ఆస్ట్రిచ్కి సంబంధించి, ఆస్ట్రేలియా నుంచి కానీ వివిధ దేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తాయి. అసలు ఇదంతా కూడా ఒకప్పుడు అభయ అరణ్యంగా ఉండేటటువంటి ప్రాంతం. విదేశాల నుంచి అనేక మంది భారతదేశంలో తమ వ్యాపారాలని పెంచుకోవటం కోసం వచ్చేటటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతం ఉప్పలపాడు ప్రాంతాన్ని ఒక స్థావరంగా ఏర్పాటు చేసుకొని ఉండేవాళ్ళు. అయితే ఈ నేపథ్యంలోనే వారు ఈ పక్షుల్ని గుర్తించడం జరిగింది. తమ దేశాల నుంచి ఆ దేశాల్లో ఏవైతే ఉన్నటువంటి పక్షులు ఉన్నాయో అవి ఇక్కడికి రావడంతో వాటన్నిటిని కూడా గుర్తించారు. ఒక్కొక్క పక్షి కూడా ఇక్కడికి రావడానికి వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి తమ సంతానోత్పత్తికి సంబంధించినటువంటి అంశాలు కానీ కొద్ది రోజులు ఇక్కడ ఉన్న తర్వాత తిరిగి వాళ్ళ దేశాలకు వెళ్ళిపోతాయి ఈ పక్షులన్నీ కూడా. ఇందులో అనేక రకాల జాతులకు పక్షులు ఉంటాయి. చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఈ ప్రాంతం కూడా. ఉప్పలపాడు పక్షుల కేంద్రం ఈ పక్షుల్ని ఒకవైపు చూడటం, ఈ సౌండ్ వినటం అనేది ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా చాలా ఆహ్లాదకరమైనటువంటి అంశం అనే విధంగా కూడా చాలామంది చెప్తూ ఉంటారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇప్పుడు ఉన్నటువంటి 40 జాతులు, అంటే ప్రస్తుతానికి 40 జాతులకు సంబంధించినటువంటి పక్షులు ఉన్నాయనే విధంగా కూడా ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. మొత్తం 200 దేశాలకు సంబంధించినవి అయితే ఇక్కడికి వచ్చి తమ స్థావరాల నుంచి 30,000 పక్షులు ఇక్కడ సంతానోత్పత్తిని ప్రతి సంవత్సరం కూడా చేస్తాయనే విధంగా చెప్తున్నారు. ఇందులో ప్రధానంగా చూస్తే ఓపెన్ బిల్ కొంగలు, తెల్ల ఐబీస్, నిగనిగలాడే ఐబీస్, క్విడ్స్, చిన్న కార్పోనెంట్, స్పాట్ బిల్డ్ లాంటివి ఇవి ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి డైరెక్ట్గా వస్తాయి. వచ్చి తమ సంతానానికి సంబంధించినటువంటి అంశాలు కానీ మిగిలినవన్నీ కూడా ఇక్కడ ఉత్పత్తి చేసుకున్న తర్వాత తిరిగి వేలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడి నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ పక్షుల కేంద్రానికి సంబంధించినటువంటి ఇదంతా కూడా ప్రస్తుతం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉంది. చాలామంది ఈ పక్షుల కేంద్రాన్ని చూడటానికి కూడా వివిధ ప్రాంతాల నుంచి, అంటే సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. ఇక్కడ కొంతసేపు గమనం ఉండటానికి ఉంటుంది, ఇక్కడ తినడానికి కానీ అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు ఉన్నాయి. అయితే పక్షులకు సంబంధించి కూడా చేపలు, అవి తినేటటువంటి చేపల్ని ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంత ఏర్పాటు చేస్తారు. కొన్ని ఇక్కడ నుంచి బాపట్లకి వెళ్తాయి. అక్కడ సముద్రంలో ఆ చేపల్ని తిన్న తర్వాత మళ్ళీ తిరిగి ఇక్కడికే వచ్చేస్తాయి. కంపల్సరీగా సాయంత్రానికైతే ఆ పక్షులు ఇక్కడికే సాయంత్రం 5 గంటల తర్వాత ఇక్కడికే చేరుకుంటాయి. రైతులంతా ఇక్కడే ఉండి మళ్ళీ తిరిగి తమ ఫుడ్ కోసం వివిధ ప్రాంతాలకు వెళ్తాయి. అయితే మొత్తంగా మాత్రం ఇది మరింత అభివృద్ధి చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయనే విధంగా వినిపిస్తుంది. ఎందుకంటే కొంత ఉండటానికి కానీ, వచ్చిన వాళ్ళు సౌకర్యంగా ఫీల్ అవడానికి కానీ, ఈ పక్షుల ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలు కానీ, పక్షులు మరింత రావాలంటే కూడా కొన్ని రకాల ఫెసిలిటీస్ కనుక కనిపిస్తే అవి మరింత వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి అంశం పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా గత కొద్ది రోజుల క్రితం మాట్లాడటం జరిగింది. ప్రస్తుతం ఈ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైన దృష్టి పెట్టాలనే విధంగా కూడా స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, ఉప్పలపాడు పక్షుల కేంద్రం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.